నేను మధ్య కర్ణాటక వెళ్ళాను. కర్ణాటక ధర్మస్థలి అదొక పెద్ద ట్రస్ట్. అది కూడా దాదాపు 60-70 ఏళ్ళుగా ట్రస్ట్ ఉంది. ఒక కుటుంబం చేతిలో ఉంది ట్రస్ట్. వాళ్ళు కూడా సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది, 10,000 కోట్ల రూపాయలు డిపాజిట్ వస్తుంది. అలాంటి ట్రస్ట్, ఆ ట్రస్టీకి చైర్మన్ ఉండే అతన్ని బీజేపీ వాళ్ళు ఎంపీగా కూడా నామినేట్ చేయించారు రాజ్యసభ. కానీ ఆ ట్రస్ట్ లో 1980 నుంచి ఇప్పుడు దాకా చేస్తే 500 మంది అమ్మాయిల్ని రేప్ చేసి చంపేశారు. ఆడే పూర్తి చేశారు. ఒక స్కావెంజర్ బయట పెట్టాడు. దాంతో కలిసి ఆందోళన చేస్తే అది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సిట్ వేసింది. అది బీజేపీ గవర్నమెంట్ చేసేది కాదు. సిట్ వేస్తే దాని అన్ని రకాలు బయటపడ్డాయి. ఆడ పోయి తవ్వుతుంటే గుడి లోపల, కాంపౌండ్ లోపల ఎముకలు మొత్తం మరి పూరీలు ఎముకలు బయటపడుతున్నాయి. అదే శ్మశాన వాటికి ఇప్పుడు పవిత్ర దేవస్థానం, పవిత్ర దేవస్థానంలో పూరీలు ఎముకలు బయటపడుతున్న మొత్తం తీస్తే దాదాపు 500 మంది రేపు చేయబడ్డారు, చంపబడ్డారు, చేశారు. 1980లో ఒక సిపిఎం మొత్తం లోకల్ పోటీ చేశారు. ట్రస్ట్ బోర్డు సంబంధం లేకుండా లోకల్ బోర్డు పోటీ చేయడానికి వీల్లేదు. ఆ సిపిఎం మాత్రం నేను పోటీ చేయడానికి వీల్లేదు అన్నారు. అంటే అతను ఒప్పుకోలేదు, నేను పోటీ చేస్తాను. 5వ రోజు వాళ్ళ కూతురు 17 ఏళ్ల వయసు కూతురు రేపు చేసి చంపేశారు. అప్పుడు వర్ష పెట్టి చూస్తుంటే ఆ ట్రస్ట్ లో ఉన్నటువంటి అనేక దుర్మార్గులు ట్రస్ట్ బోర్డు పేరు చెప్పారు. ఆ పెద్ద ఆయన మానవాళ్ళు, తమ్ముడు, కొడుకులు వాళ్ళది ఇదే పని చేస్తున్నారు. సీట్లు వేశారు, దానికోసం మేము పార్టీ అంటే పవిత్ర దేవస్థానం తిరుమల పైన ఇంతమంది జనం వస్తుంటారు. ఎప్పుడు అక్కడ జరిగినాయా? ఎప్పుడు జరగలేదు. కానీ ఆడ జరుగుతుంది. వెంటనే ఎండోర్మెంట్ బోర్డు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఆ ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వకూడదు, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ట్రస్ట్ బోర్డు సభ్యులు అంతమంది అరెస్ట్ చేసి లోపల పడేయాలి. సిట్లు ఎంక్వైరీ జరుగుతామని చెప్పి వస్తాయి. ఫస్ట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి లోపల పడేయాలి. ఎంక్వైరీ చేయాల్సిన పని ట్రస్ట్ బోర్డు తీసుకెళ్లి లోపల పడేయాలి. తర్వాత ఎంక్వైరీ జరిగిపోయింది. 400-500 మంది అమ్మాయిల్ని నాశనం చేసినటువంటి దుర్మార్గులు ట్రస్ట్ బోర్డు ఉండాలన్నా? ఇట్లాంటి పవిత్ర దేవస్థానానికి అంత అన్యాయం వస్తుంది, అవమానం జరుగుతుంది. అందువల్ల ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను డిమాండ్ చేసేది ప్రభుత్వాన్ని, ఏమాత్రం కామన్ సెన్స్ ఉంటే ట్రస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయండి, దాని ఎండోర్మెంట్ బోర్డుకి అరెస్ట్ హ్యాండ్ ఓవర్ చేయమని